బ్యూటీ ప్రోడక్ట్స్తోనే సో మనం ఏ విధంగా వెళ్ళాలి. సో ఒక మీటింగ్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 2 మాటలు. మనము నచ్చిన చీర ఒక 5000 పెట్టి కొనుక్కుంటాం, అవునా కాదా? పట్టు చీరలు. మరి ఆ పట్టు చీర కట్టుకొని గదే ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని పోతే ఎట్లుంటుంది? బాగుంటుందా? సో చీరకు తగ్గట్టయినా కూడా మేకప్ వేసుకోవాలి. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన కోసం మనం రెడీ అవ్వాలి, అవునా కాదా? సో 5000కి తగ్గట్టుగా తయారు కావాలి మనం. మరి మనం అంటే ఈ లిప్స్టిక్ పెట్టుకుంటే ఏమంటారు, కాజల్ పెట్టుకుంటే ఏమంటారు, మనం ఒకసారి చూస్తారు, ఇంకో 2-3 సార్లు మనల్ని ఎగతాళి చేస్తారు కావచ్చు. నెక్స్ట్ టైం ఏమంటారు, చూసి ఈమె ఇంతే, ఈమె ఇట్లనే రెడీ అవుతుంది అని వాళ్ళే నోరు మూసుకుంటారు, అవునా కదా? సో డెఫినెట్గా మనం చేసేది కూడా పెద్ద బిజినెస్ అండి ఇది. సో మనం ఒక బిజినెస్ ఉమెన్ అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మనల్ని చూస్తేనే అమ్మో మేడం అని వాళ్ళ నోటి నుంచి రావాలి. అంటే డెఫినెట్గా మన డ్రెస్ కోడ్ అనేది అంత ఇంపార్టెంట్. సో దాంతోపాటు మన బ్యూటీ అనేది మనం అందంగా కనిపించడం మన ప్రోడక్ట్స్తో. సో ఆ విధంగా కనిపించడం వల్ల మనకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది, మనం మాట్లాడేది కూడా వాళ్ళు వినగలుగుతారు, అవునా? సో మరి ఏ విధంగా మనం రెడీ అవ్వాలి నేను చూపిస్తానండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోని. సో ఇది ఇన్స్టెంట్ ఫేషియల్ కిట్ అనమాట మన దాంట్లో. సో ఒక పార్లర్కి వెళ్ళినాం అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఒక 5 స్టెప్స్తోని ఒక ఏమంటారు, ఒక ప్రొసీజర్ అనమాట. సో ఆ ప్రొసీజర్తో వాళ్ళు ఫేషియల్ చేస్తారు, అవునా కదా? సో ఆ ఫేషియల్ అనేది మనకి ఒక 5 శాచెట్లో మన దగ్గరనే ఉంది. సో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు స్టెప్ బై స్టెప్. ఒకవేళ మనకు తెలియకపోతే సో మన కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కటి దీనిపైన ఆల్రెడీ మనకి వేసి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇందులో 4 ప్యాకెట్లు ఉంటాయి. సో ఇది స్టెప్ 1గా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ 2, దీని తర్వాత మనం ఏం పెట్టుకోవాలి. సో కొంచెం దీనిపైన మ్యాటర్ ఉంటుంది వెనకాల, చదివితే సరిపోతుంది మనకు. నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 4. సో ఒక పార్లర్కి వెళ్తే ఖచ్చితంగా మనకు ఒక 1000 రూపాయలు, 700 to 1000 రూపీస్ అవుతుందా కదా? ఇప్పుడు దసరా వచ్చింది, దీపావళి వచ్చింది. సో డెఫినెట్గా మనం అందరము మంచిగా నీట్గా కనబడాలి. డ్రెస్సులు కొనుక్కుంటాం కదా, కాస్ట్. సో ఆ కాస్ట్లీ డ్రెస్లకు తగ్గట్టు మన బ్యూటీ అనేది ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం. సో ఆ చేయించుకోవడము వల్ల మనకి ఒకసారి చేయించుకుంటాము, పోతాము. సో మళ్ళీ నెక్స్ట్ ఒక వారం రోజుల తర్వాత ఒక పెళ్ళి వస్తుంది, మళ్ళీ పోతామా పార్లర్కి? ఊకే పోయి పైసలు పెట్టాలి ఎందుకు, ఎట్లుంటే అట్లనే పోదాం, దిగదే పౌడర్ వేసుకొని అని చెప్పేసి అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాం మనం, అవునా కదా? సో అదే ఈ ప్యాకెట్ మన ఇంట్లో ఉందనుకోండి, ఒక 5 టైమ్స్ చేసుకోవచ్చు. ఇంట్లో 5గురు ఉంటే 5గురు కూడా చేసుకోవచ్చు, ఓకేనా? సో నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు సో స్టెప్ 1 క్లెన్జర్ అనేదాన్ని యూజ్ చేస్తారు, ఓకేనా? సో ఈ క్లెన్జర్ ఏం చేస్తుంది అంటే మన ఫేస్ పైన ఉన్న పోర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫేస్ పైన హోల్స్ ఉంటాయి మనకి. సో ఆ హోల్స్ని ఓపెన్ చేసి కంప్లీట్ డస్ట్ అనేది బయటికి తీసుకొస్తాం, ఓకేనా? సో ఫస్ట్ మనం క్లెన్జర్ యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా మనము పైకి ఇట్లా మసాజ్ చేయాలి, ఓకేనా? సో మనం క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు డౌన్వర్డ్స్ యూజ్ చేయాలి. సో మనం ఏదైనా ఫేషియల్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు, అప్వర్డ్ యూజ్ చేయాలి. సో స్కిన్ అనేది మనకి ఇట్లా టైట్గా అయిపోతుంది అన్నమాట. సో మనం ఈ విధంగా మసాజ్ చేస్తే స్కిన్ లూజ్ అయిపోయి కిందికి అనడం వల్ల సో మనం ఇట్లా అన్న కొద్దీ మన ఫేస్ పైన ఉన్న హెయిర్స్ ఉంటాయి కదా, సో ఆ హోల్స్ అనేటివి ఇట్లా ఓపెన్ అయ్యి కంప్లీట్ డస్ట్ని అంతా బయటకు తీసుకొస్తుంది. సో
సో ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ ఇది మొత్తం డ్రై అయిపోవాలి. ఓకేనా? సో ఫేస్కి అంతా పట్టుకొని ఉండాలి. ఇదంతా ఫేస్ మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం కాటన్తో క్లీన్ చేసి సో నెక్స్ట్ స్టెప్ ఏది ఉందో అది మనం పెట్టుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం యూజ్ చేస్తారు? ఫేషియల్ స్క్రబ్. సో నెక్స్ట్ స్క్రబ్ యూజ్ చేయాలి. చూడండి డస్ట్ ఇట్లా ఏ విధంగా ముఖ్యంగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే వాటర్తో కూడా మనం ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటే కూడా వాటర్తో మనకి నురుగులా కూడా వస్తుంది. సో మనం మేకప్ వేసుకునే ముందు ఖచ్చితంగా మనం ఫేషియల్ అనేది చేసుకుంటేనే ఫేస్కి మంచిగా గ్లో అనేది వస్తుంది. సో దానికోసం మనం ముందు ఫేషియల్ చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం యూజ్ చేస్తున్నాం? ఫేషియల్ స్క్రబ్. ఇందులో చిన్న చిన్న ఇట్లా క్రిస్టల్స్ లాగా ఉంటాయి. సో ఇది మనకి దేంతో తయారైంది అన్నది కూడా దీనిపైన ఉంటుంది అన్నమాట. సో కూల్ డస్ట్, మలబెర్రీ ఫ్రూట్తో తయారైన ఫేషియల్ అన్నమాట. ఓకేనా? పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ అనేది అసలు యూజ్ చేయదు. ఓకేనా? సో ఎందుకు అనంటే మనకి ఈ పింపుల్స్ అనేవి మళ్ళీ హోల్స్ అనేటివి ఓపెన్ అయ్యి మళ్ళీ బ్లీడ్ అయ్యి తొందరగా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మనము పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు స్క్రబ్ అనేది రికమెండ్ చేయరు. ఇది కొంచెం తిక్కు ఉంటుంది కాబట్టి మనం వాటర్తో సో ఈ విధంగా మొత్తం స్కిన్ అంతా మనకి స్ప్రెడ్ అయ్యేలాగా మనం వాటర్ యూజ్ చేసుకుంటూ ఈ విధంగా పోర్స్ అనేవి ఓపెన్ చేసుకుంటూ సో డెప్త్గా ఇట్లా కాసేపు ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ విధంగా మనం మసాజ్ చేయాలి. సో బ్లడ్ క్లాట్స్ ఉంటాయి మన ఫేస్ పైన. సో ఆ క్లాట్స్ అనేటివి కంప్లీట్ మనం ఇట్లా మసాజ్ చేయడం వల్ల క్లాట్స్ అనేటివి మొత్తం పోయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది ఫేస్కి. దీనిపైన ఉంటుంది, ఇది మనం ఎంతసేపు ఉంచాలి. సో ఒక ఫేస్ పైన సో మనము ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆ విధంగా మసాజ్ చేస్తూ ఈ విధంగా మసాజ్ చేస్తూ మనం దీన్ని అప్లై చేసుకోవాలి.
5 to 10 మినిట్స్ వరకు ఆ విధంగా మసాజ్ చేయాలి. సో చేసిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని, సో ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో 2 అయిపోయినాయి కదా. క్లెన్జర్ యూజ్ చేసినాము, స్క్రబ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి, మసాజ్ క్రీమ్. సో ఈ మసాజ్ క్రీమ్ని ఎక్కువ మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు ఎక్కువ మనం మసాజ్ చేయాలి. ఇక్కడే మనకు కొంచెం టైం ఎక్కువ కేటాయించాలి. ఓకేనా? సో ఈ విధంగా మనము కనీసం వారానికి ఒకసారైనా లేదంటే నెలలో ఒక 2 సార్లైనా మనము మన ప్రోడక్ట్స్తో మనం డెఫినెట్గా ఇట్లా క్లీనప్ చేయించుకుంటే మన ఫేస్ పైన డస్ట్ అనేది ఫామ్ అవుతుందా అండి? పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది చెప్పండి? మన ఫేస్ పైన మొత్తం డస్ట్ ఉంటుంది, హోల్స్ లోపలికి వెళ్ళిపోయి సో మన స్కిన్ పైన ఆ విధమైన బ్లాక్ స్క్రాచెస్ అనేవి పడతాయి. సో అవి పోతాయా? ఎంతమంది ఎంత సఫర్ అవుతున్నారో చెప్పండి. సో మన ఫేస్ పైన కాన్షియస్ పెట్టట్లేదు, అవునా కదా? బ్యూటీ కాన్షియస్ పెట్టకుండా ఎంతసేపు బట్టలు షాపింగ్ ఇదే సరిపోతుంది. ఇది మంచిగా లేదు, నువ్వు ఏది కట్టినా వేస్ట్, అవునా కదా? సో మనం ఫేస్ పైన ఇట్లా బ్లడ్ క్లాట్స్ అన్నాం కదా, ఈ విధంగా మనం మసాజ్ చేస్తూ పోతే క్లాట్స్ అనేటివి మంచిగా పోయి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన ఫేస్లో అవుతుంది. సో అవ్వడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోనెస్ ఇస్తుంది. మనం ఏం చేస్తాం, ఒక సబ్బు రాస్తాం, దాని మీద ఒకటి వేసి కథం, ఎక్కడ ఆగిన బ్లడ్ క్లాట్స్ అనేటివి అక్కడే ఉండిపోతాయి. ఇక్కడ బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయి, మనకి వైట్ హెడ్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో అవి కూడా పోవడానికి మనకి స్క్రబ్ ఇందాక యూజ్ చేసినాం కదా, సో దాంతో కూడా ఇక్కడ సైడ్స్ ఉంటే దానిపైన కూడా కొంచెం ఎక్కువ మసాజ్ చేస్తే అవి కూడా వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా 15 to 20 మినిట్స్ మనం మసాజ్ చేసుకొని, సో తర్వాత మళ్ళీ ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వెయిట్ చేసి మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అనిపిస్తుంది ఏమైనా గ్లోనెస్ అనేది కొంచెమైనా? ఇది మన
మన న్యాచురల్ ఫేస్ అనమాట. ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటేనే అది బయటకు వస్తుంది. సో 3 స్టెప్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ అండి ఫేషియల్ మాస్క్. ఓకేనా? సో ఫేస్ పైన ఒక మాస్క్ వేస్తారు కదా, ఫైనల్ టచ్ ఇస్తారు కదా, సో అదే మాస్క్ అన్నమాట. మనం మసాజ్ దగ్గర కాసేపు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ మాస్క్ దగ్గర సో నెక్స్ట్ ఏంటి మాస్క్. సో ఈ మాస్క్ అనేది మనం నిండుగా వేసేసుకోవాలి. ఐస్ పైన కండ్రెప్పల పైన వేయొద్దు. ఇయర్ రింగ్స్ లాంటివి ఉంటే తీసేయాలి. మెడ దగ్గర కూడా వేసుకోవాలి. ఎందుకంటే మన పార్టీ ఏదనేది బయటకు వస్తుందంటే మనకి ఇంత మందం, ఇప్పుడు ఒక నెక్ ఉంది కదా, సో నెక్ వెనుక కూడా మనం ఈ విధంగా మసాజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెల్లగా ఉండి ఇక్కడ నల్లగా ఉంటే ఎట్లుంటుంది, బాగోదు కదా. కళ్ళు మూసుకొనే ఉండాలండి, ఎందుకంటే ఈ పైన ఉన్న డస్ట్ లాంటిది ఏది ఉన్నా కూడా సో మనకి కళ్ళ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది, కొంచెం మండినట్టు. ఫస్ట్ టైం ఉంటారు కదా, సో ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మన డస్ట్ అంతా అదే రోజు అంతా తీస్తూ ఉంటే బయటకు వస్తుంది కదా, సో కళ్ళు అనేవి కొంచెం మండుతాయి అన్నమాట. ఒక 15 to 20 minutes వరకు ఆ విధంగానే ఉంచాలి. మన మంట వస్తుంది కదా కళ్ళు ఉంది కదా, కొంచెం వస్తుంది. సో ఆ డస్ట్ అంతా పోయేటప్పుడు మనకి మండినట్టుగా అనిపిస్తుంది. సో బాగుంటుందా? ఇదంతా మనకు ఒక 100 రూపీస్లో పడుతుంది. ఒక 5 to 6 times చేసుకోవచ్చు ఒకరం అయితే. షాప్కి వెళ్తే బ్యూటీ పార్లర్కి వెళ్తే 500, 1000, 200, 1200. మళ్ళీ అదే అంతా కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మనకి ఏం చేస్తారు అంటే తొందరగా మనకి రిజల్ట్ రావడానికి వాళ్ళు కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో కొంతమంది స్కిన్కి పడవచ్చు, పడకపోవచ్చు.
సో ఇదేది మనకు మలబెర్రీ ఫ్రూట్తో మనం ఫేషియల్ చేసుకుంటున్నాం, అవునా? సో న్యాచురల్గా మనము మంచి ఫ్రూట్తో మనం ఫేషియల్ చేసుకునే అవకాశం. సో ఇలాంటిది మనం వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చా, చెప్పరా? ఇదేమన్నా దీనిపైన ఆల్రెడీ ఉంది కంప్లీట్గా, మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఎవరైనా చేయొచ్చు, ఒక బ్యూటీషియనే కాకుండా సో ఎవరైనా కూడా మనం ఇవి చేసుకోవచ్చు అనడానికి ఇది ఒక మంచి కిట్ని మన కోసం ప్రొవైడ్ చేశారు. ఆడవాళ్ళు అందంగా కనిపించాలని చెప్పేసి మన వెస్టేజ్ కంపెనీ సో ఆ విధంగా అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టుగా సింపుల్ మెథడ్లో మనకు ప్రొవైడ్ చేసేది అనమాట. సో మీరు 15 to 20 minutes కంపల్సరీగా ఉంచుకోవాలి. సో ఇది మనకి ఈ విధంగా ప్యాకెట్స్ ఫామ్లో వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మనకి బల్క్గా కావాలి అంటే సో ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ కావాలి అంటారు. సో ఇది మనకి క్లెన్జర్, టోనర్. సో ఇందులో క్లెన్జర్ ఉంటుంది ప్లస్ టోనర్ ఉంటుంది. సో సపరేట్గా వాళ్ళు ఏం చేస్తారంటే క్లెన్జర్ సపరేట్ పెడతారు, టోనర్ సపరేట్ పెడతారు. సో మన దగ్గర క్లెన్జర్, టోనర్ మిక్స్డ్ అయి ఉంది అని చెప్పేసి సో మనము ఇది యూజ్ చేయవచ్చు. ఈ ప్యాకెట్ ఫామ్లో కాకుండా ఇప్పుడు బల్క్ మనం ఎక్కడికైనా కిట్, ఇప్పుడు డెమో కిట్ తీసుకొని వెళ్తాం కదా. సో ఆ డెమో ఇది ఒకసారి ఓపెన్ చేసినాం అనుకో, మళ్ళీ ఇది ఒక ఫైవ్ టైమ్సే వస్తుంది. అదే ఇది తీసుకున్నాం అనుకోండి, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా సేమ్ మాస్క్ ఉంటుంది, ఈ ఫేస్ స్క్రబ్ ఉంటుంది, ఇక పప్పాయ స్క్రబ్ చెప్పాను కదా, సెకండ్ స్టెప్ స్క్రబ్ అని. సో ఇది ఫస్ట్ స్టెప్ క్లెన్జర్ ప్లస్ టోనర్. సో ఇది స్క్రబ్. సో నెక్స్ట్ మాస్క్ ఉంటుంది. సో అది కూడా మనం బల్క్గా తీసుకొని బాక్సులలో తీసుకొని మనము డెమో కిట్కి బ్యూటీ ఫేషియల్ కిట్ కోసం మనం క్యారీ చేయవచ్చు. ఫేస్ కూడా ఎంత మంచిగా స్మూత్గా అవుతుంది అంటే సో మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. కనిపిస్తుందా? సో ఈ విధంగా మనం మంచిగా ఒక నైట్, రేపు అయితే మనము ఎటైనా పెళ్ళి ఉంది లేదంటే ఫంక్షన్ ఉండడం కానీ మన ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా సో ఒక బిఫోర్ డే నైట్ మనము ఈ విధంగా ఫేషియల్ చేసుకొని నెక్స్ట్ డే మనము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా రెడీ అవుతాము మన ప్రోడక్ట్స్తో. సో అది నేను చూపిస్తాను. సో ముఖం క్లీన్గా లేదు, దాని మీద అదేంది కాంపాక్ట్ పౌడర్ కానీ లేదంటే ఫౌండేషన్ కానీ రాస్తే ఎట్లుంటుంది, అదే నల్లగా అనిపిస్తుంది, అవునా కాదా? సో మంచి ఇట్లా కొంచెం టైం తీసుకొని ఇట్లా క్లీనప్ చేసుకొని ఇంకా పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది చెప్పండి ఇట్లా క్లీన్ చేసుకున్నాక? సో ఓకేనా, అందరు వాడతారా? ఇవి తీసుకుంటారా? ఈసారి కంపల్సరీ 100 PVలో ఈ కిట్ ఉండాలి మీ దగ్గర. సో ప్రతి ఒక్కరూ వారానికి 2 సార్లైనా లేదంటే నెలలో 2 సార్లైనా ఈ విధంగా క్లీన్ చేసుకొని మీరు ఫస్ట్ అందంగా కనబడాలి. మనము వెళ్తున్నాము అనంటే సో మనం వేసే బిజినెస్ చేస్తున్నాము అనంటే అందులో ఇది ఒక పార్టే కాదా? సో దానికి తగ్గట్టు మనం రెడీ అవ్వాలా వద్దా? మరి నువ్వే యూజ్ చేస్తావు నేనేం యూజ్ చేయాలని అంటారు, అవునా కదా? సో ఫస్ట్ మనం యూజ్ చేయాలి, యూజ్ చేసి మన ఓపెన్ చేసి లేదా మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. చెప్తున్నారు 5 times వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 monthకి 2 times అన్నారు కదా, నెక్స్ట్ మంత్ కూడా వాడచ్చు, ఏం కాదు. దీనిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా మనం ఓపెన్ చేసి. సో ఏం కాదు, అంటే గాలి పోయినా ఏం కాదు, ఏది పోయినా ఏం కాదు, ఏం డ్రై కూడా కాదు. వాటర్ ఉన్నాయి మేడం అందులో. చూడండి ఎంత మంచి గ్లో ఉందో, కాలు ఫేషియల్ చేస్తేనే బాగుందా? ఇప్పుడు దీనిపైన మేకప్ వేస్తే ఎంత బాగుంటుంది, అవునా కదా? ఫస్ట్ ఫేస్కున్న ఇప్పుడు ఫేస్కి డిఫరెన్సేషన్ కనిపిస్తుంది కదా. ఇది స్కిన్ ఫార్ములా 9 అండి, హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరం.
సన్ స్క్రీన్ సీరం. ఓకేనా? సో అందులో ఇది కూడా ఉంటుంది. ఇది ఓన్లీ సీరం అనమాట, స్కిన్ ఫార్ములా 9 సీరం. సో ఇది హైడ్రేటింగ్ కమ్ సీరం అనమాట, సన్ స్క్రీన్ ప్లస్ సీరం హైడ్రేటింగ్. సో ఫస్ట్ మనం ఏం అప్లై చేస్తున్నాం? సో సీరం ఉంటుంది ఇందులోనే, సన్ స్క్రీన్ ఉంది, హైడ్రేటింగ్. సో కొంచెం ఇది ఏంటంటే కొంచెం డ్రైగా ఉండదు. డ్రైగా ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడ వేసినాం అనుకోండి అక్కడే ఇట్లా పేరుకుపోయినట్టు ఉంటుంది. సో కొంచెం ఫేస్ అనేది సాఫ్ట్గా సీరం లాగా ఉండదు అనుకోండి, లిక్విడ్ టైప్ ఉంటే సో ఫేస్కి మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకోసం మనం ఫస్ట్ ఏం యూజ్ చేస్తున్నాం? స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరం. మనం ఇలాంటి క్రీమ్స్ కానీ ఇవి అప్లై చేసినప్పుడు పైకి అనాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నార్మల్గా మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఎట్లా యూజ్ చేస్తాం, సో ఆ విధంగా అంటే సరిపోతుంది. ఓకేనా? కొంచెం ఆయిల్ టైప్, లిక్విడ్ టైప్ ఉంది హైడ్రేటింగ్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ మన దాంట్లో ఉందండి ప్రైమర్. సో మేకప్కి ముందు ప్రైమర్ యూజ్ చేయాలి డెఫినెట్గా. ఓకేనా? సో ఇది కూడా స్కిన్ ఫార్ములా 9 ప్రైమర్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. వచ్చిందా? సో ఈ విధంగా ప్రైమర్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో ఇది ఫౌండేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ మిలాన్ కంపెనీ వాళ్ళది. సో ఇది మనకి లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. ఓకేనా? సో ఇది క్రీమ్ టైప్ కూడా ఉంటాయి. సో ఆ క్రీమ్ టైప్ ఏంటంటే మనకి బీబీ క్రీమ్ అనమాట. ఓకేనా? సో ఇది నార్మల్గా మనం ఇదంతా మేకప్ వేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు ఖాళీ బీబీ క్రీమ్ ఒకటి యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. లిక్విడ్ టైప్ ఉంటుంది.
ఈ హెయిర్స్ కూడా మనకి ఏం చేస్తారంటే వ్యాక్స్ చేసి మరి మేకప్ వేస్తారు ఫస్ట్. సో ఈ క్రీమ్ అనేది మంచిగా ఈవెంట్గా అంతా మన ఎక్స్పోజర్ స్కిన్కి ఖచ్చితంగా పట్టించాలి. లేదంటే ఒక దగ్గర బ్లాక్గా ఒక దగ్గర మేకప్ వేసినట్టు. ఓకేనా, అంతా స్ప్రెడ్ అయిందా? సో నెక్స్ట్ మన దాంట్లో కాంపాక్ట్ పౌడర్, సేమ్ అదే కంపెనీ మిస్టర్ ఆఫ్ మిలాన్లో. సో ఇందులో మనకి స్కిన్ కలర్ ఉంటుంది. ఇది ఏంటంటే సిల్వర్ షేడ్, వైట్ షేడ్ అనమాట. ఓకేనా, సో ఎవరి స్కిన్ టోన్ని బట్టి వాళ్ళు, ఇప్పుడు వైట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్కిన్ కలర్ వేస్తే బాగుంటుందా? బాగా వైట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సో ఇదే వేసుకోవాలి. బాగా బ్లాక్ ఉన్న వాళ్ళు ఇది వేసుకోవాలి. టూ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫౌండేషన్ తర్వాత ఈ విధంగా కాంపాక్ట్ పౌడర్ అనేది వేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే ఫౌండేషన్ యూజ్ చేసామో సో అక్కడి వరకే కాంపాక్ట్ పౌడర్ అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఫేస్ వరకు ఓకే షైనింగ్ వచ్చింది. మరి ఐస్, మన ఫేస్లో ఐసే కదా అట్రాక్ట్. సో ఐస్కి మరి అందం ఇవ్వాలి కదా, ఇవ్వాలొద్దా? ఇవ్వాలి. సో ఇది మిస్టర్ ఆఫ్ మిలాన్లోనే మనకి కాజల్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది, కళ్ళకి వాటర్ వస్తాయి. సో రెండో రోజు పెట్టుకున్నా కూడా వాటర్ వస్తాయి. తర్వాత ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది. ఇంక ఇది లేకపోతే మనం ఉండలేము. ఆ విధంగా ఉంటుంది అన్నమాట కాజల్ ఎఫెక్ట్. ఓకేనా, ఐస్ని బ్రైట్ చేసినాం కదా. సో నెక్స్ట్ ఐ ల్యాషెస్ ఉంటాయి. సో అది మన దగ్గర లేదు. ఐ ల్యాషెస్ కూడా ఉంటుంది మన దాంట్లో. సో ఈ ఐ ల్యాషెస్ని కూడా హైలైట్ చేయాలి. ఓకేనా, సో కొంతమందికి ఉండవు. లేని వాళ్ళకి ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్గా పెడతారు. అవునా, సో మన దగ్గర నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఉన్న వాటిని హైలైట్ చేసుకోవచ్చు ఐ ల్యాషెస్తో. సో నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ పార్ట్ ఏంటిది, లిప్స్. లిప్స్ని బ్రైట్ చేద్దామా వద్దా? ఇదంతా వేసుకొని అది లేకున్నా కూడా డల్గా అనిపిస్తుంది ఫేస్. అవునా, సో మన దాంట్లో డైలీ యూజ్ చేయడానికి లిప్ బామ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది.
సో ఇది నార్మల్గా కలర్ ఉండదు, న్యాచురల్గా మన వ్యాజ్లైన్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఉంటుంది. ఇది లిక్విడ్ అన్నమాట, వెల్లినో కంపెనీ లిక్విడ్ లిప్స్టిక్. సో ఇందులో మనకి స్టిక్ కూడా ఉంటుంది. ఇది మిస్టర్ ఆఫ్ మిలాన్, ఓకేనా. సో ఏది యూజ్ చేసేవాళ్ళు ఇందులో కలర్స్ ఉంటాయి, సో వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టిక్, ఇది లిక్విడ్ అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, లిప్స్టిక్ని యూజ్ చేసేటప్పుడు అది పెన్సిల్ ఉంటుంది, సో అవునా కదా. సో ఆ పెన్సిల్తో ఫస్ట్ మనము అవుటర్ లైన్ని హైలైట్ చేసుకోవాలి. సో అవుటర్ అంటే షేప్ అవుట్ కాకుండా, సో దాన్ని మొత్తం కంప్లీట్గా మనము ఆ పెన్సిల్తో ఫస్ట్ ఇట్లా ఈ విధంగా మనం అవుటర్ లైన్ వేసుకున్న తర్వాత అందులో ఫిల్అప్ చేయాలి. డ్రాయింగ్ ఎట్లా చేస్తారు పిల్లలు, డ్రాయింగ్ ఎట్లా చేస్తారు, సో ఇట్లా డాట్స్ డాట్స్ పెట్టి దాన్ని ఇట్లా చేసి మళ్ళీ లోపల ఫిల్అప్ చేస్తారు. సో ఆ విధంగానే లిప్స్టిక్ని యూజ్ చేయాలి. ఇక ఒక్కొక్కరు పెడతారైతే ఎట్లా పడితే అట్లనే పెడతారు అగ్లీగా. అంటే ఇంకొకరిని చూస్తే అమ్మో ఈమె లిప్స్టిక్ పెట్టుకుంటుందా, ఈమెను చూడలేము అన్న విధంగా ఉంటారు. సో అంత అగ్లీగా కనిపించకుండా మనం నీట్గా చేసుకోవాలన్నమాట. అంత మన దగ్గర లేదు. ఓకేనా. ఆ విధంగా మనము సో ఫస్ట్ పెన్సిల్తో ఆ విధంగా అన్న తర్వాత మళ్ళీ మనం లేదా కింది కింద కొంచెం అక్కడ లిప్స్ అది లిప్స్ కావాలి. ఓకే పర్ఫెక్ట్. మనకు తెలుస్తుంది కదా మన లిప్స్ అవుటర్ లేయర్ అనేది ఏ విధంగా మనకు ఉంటుందో, బార్డర్ లైన్, ఆ బార్డర్ లైన్ ఫస్ట్ షేప్ తీసుకున్న తర్వాత అందులో ఇట్లా నీట్గా మనం చేసేసుకోవాలి. సో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. సో ఎవరికి కావాల్సిన కలర్ ఇందులో మన దాంట్లో ఉన్న కలర్స్ని బట్టి మనం తీసుకోవచ్చు. లేదు నేను ఇలాంటివి పెట్టుకోలేను అంటే లిప్స్టిక్, ఇందులో షేడ్స్ ఉన్నాయి. అది లిక్విడ్ 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 ఉంటుంది, లిప్స్టిక్స్ కూడా ఉంటాయి. స్టిక్స్ కూడా ఉంటాయి ఇట్లా లిప్స్టిక్ స్టిక్స్ నేను పెట్టుకున్నాను. మీరు పెట్టి లిక్విడ్ కాబట్టి కొంచెం డ్రైగా ఉంటుంది, అది డ్రై ఉంటుంది. ఇది డ్రై ఉంటుంది, ఇది లిక్విడ్ ఫామ్. సో నెక్స్ట్ స్టిక్ సో ఓకేనా, అంత హైలైట్ అనిపిస్తుంది కదా. ఇక మంచి స్టిక్కర్ పెట్టుకోవాలి. ఎంత బాగుంటుంది చెప్పండి. సింధూర్ మన దాంట్లో సింధూర్ కూడా ఉంది. సో ఇప్పుడు మనము ఏంటి అన్నీ కుంకుమ కూడా కల్తీ వస్తుంది, అవునా కాదా. సో ఫేస్ పైన పెట్టే వరకు ఏమవుతుంది, మొత్తం ఎలర్జీ ఫామ్ అవుతుంది, అక్కడ అంత మందం లేచిపోతారు స్కిన్ అనేది, అవునా కాదా. సో అంత కెమికల్ ప్రోడక్ట్. సో ఇది మన దగ్గరకు వచ్చింది న్యాచురల్గా రీసెంట్గానే లాంచ్ అయింది మన దాంట్లో, మిస్టర్ ఆఫ్ మిలాన్లో సింధూర్ అన్నమాట. సో ఇట్లా కుంకుమ పెట్టుకుంటాం కదా, ఎట్లా పడితే అట్లా ఇట్లా పెట్టుకోకుండా కొంచెం నీట్గా పెట్టేసి స్టిక్కర్ పెట్టుకుంటాం.
పెళ్ళి కూతురు మళ్ళీ ఇక్కడ మనం ఎట్లాగో అది పెట్టుకుంటాం కదా కొంచెం దానికి దగ్గర ఇయర్ రింగ్స్ పెట్టుకోండి ఫోటో తిందా బాగుందా ఈ విధంగా మంచిగా నీట్గా సో ఇట్లా మనం తయారైతే మనల్ని అడుగుతారా